హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లో. నేను ఇప్పుడు కారపూస చేస్తున్నానండి. దానికి నేను ఈ కప్పుతో 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నాను, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఈ బియ్యపిండి నేను 1 కిలో బియ్యంకి ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు వేసి వేయించి పిండి చేయించుకుంటానండి. పిండి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కారపూస చేసుకోవచ్చండి. ఒక స్పూన్ ఉప్పు వేస్తాను, 1 స్పూన్ కారపొడి వేసానండి, కొంచెము పసుపు వేస్తున్నాను కలర్ కోసము. నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి, కారపూస కోసము ఆయిల్ పెట్టాను. వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఈ పిండిలో వేసేసి కలిపేసుకుందామండి. ఇట్లా ఉంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. లేదంటే మనం చేసేటప్పుడు పిండేటప్పుడు మధ్యలో అడ్డం వచ్చినప్పుడు అవి సరిగా రాదండి కారపూస. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటాను. వేడి ఆయిల్ వేసి ఒకసారి అంతా కలిపేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ వేసేసి కలిపేసుకుంటాను. వాటర్ వేసి కలిపేసుకుంటున్నానండి. చూడండి, పిండి ఇట్లా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. కొంచెం కొంచెం తీసేసి దీనిలో పెట్టేసుకుంటానండి. ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పిండేస్తాను. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కారపూస కాబట్టి సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా పాడైపోతుంది. ఏమంటారు, తొందరగా మాడిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తిప్పేస్తున్నానండి, తొందరగా వేగిపోతుంది. వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద పెట్టేస్తున్నానండి. ఏమన్నా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో అండి. చాలా బాగా వస్తాయి, గుల్లగా చాలా బాగుంటాయి. టేస్ట్ తినడానికి మనం వేడి నూనె వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ కొంచెం చాలా బాగుంటుందండి. నేను 2 కప్స్ పిండి, 1 కప్పు శనగపిండి, 3 కప్స్ తీసుకున్నాను. ఇన్ని అయ్యాయండి. చూడండి, 6, 7 అయ్యాయి. మనకి ఈజీగా ఫాస్ట్గా కావాలన్నప్పుడు, ఏమైనా స్నాక్స్ లేనప్పుడు ఇంట్లో ఎట్లా పిండి ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.